కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి హరీష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా అమలాపురం పార్లమెంట్ను అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి హరీష్. రైల్వే పనులు పూర్తి చేసి కోనసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తా అంటూ హామీ ఇచ్చారు. అంతేకాకుండా కోనసీమలో ఉన్న గురుకుల పాఠశాలను అభివృద్ధి చేసిన విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేస్తా అంటూ చెప్పారు. బైకులు తీయాలి సార్. రెండు రోడ్లు సైకిల్ చేయండి. ఎందుకంటే ప్రజలు కూడా ఈ రోజు చూస్తూ ఉంటే ఏ విధంగా ఆదరిస్తున్నారో నేను ఆనాడే గత ప్రతి ప్రెస్ మీట్ లో కూడా చెప్తున్నా. ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఏ విధంగా ఉమ్మడి అభ్యర్థులకే మేము సహకరిస్తాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఏ ఒక్క మాట మీద కూడా నిలబడలే. ఆనాడు వాళ్ళు మాట్లాడిన అనేక విషయాలు, అమరావతి పూర్తి చేస్తా అన్నారు, పోలవరం పూర్తి చేస్తా అన్నారు, లేకపోతే వాళ్ళు చెప్పిన అభివృద్ధి చేసి చూపిస్తా అన్నాం. ఇవన్నీ మాయ మాటలు తప్పించి ఏ ఒక్కటి కూడా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలే.